ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి రోజు తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు జూలై 17వ తారీఖున ప్రస్తుతము ఉదయము 8 గంటల సమయానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఎటువంటి సర్వదర్శనం టోకెన్లు స్టార్ట్ చేయలేదు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఫుల్గా రష్ ఉన్నారండి. అర్ధరాత్రి నుంచే భక్తులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి రేపు శనివారానికి సంబంధించి టోకెన్లు స్టార్ట్ చేయలేదు. ఏ సమయానికైనా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నది. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నది టైం అనేది నేను మెన్షన్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, గత 4 రోజుల నుంచి కూడా తెల్లవారుజామున 7 గంటలకల్లా ఈ టోకెన్లు ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో 5 గంటలకు కూడా ఇచ్చారు. కానీ ఈరోజు ఇంకా ఇవ్వలేదు. దయచేసి కామెంట్ సెక్షన్ చూడండి. టైమింగ్ అనేది స్టార్ట్ చేయగానే నేను పిన్ చేస్తాను, రాస్తాను. కామెంట్ సెక్షన్ చూడండి ఈ ఒక్కరోజు. ఇక నిన్న జూలై 16వ తారీఖున 63,556 మంది దర్శనం చేసుకున్నారు. 35,900 మంది తలనీలాలు ఇచ్చారు. 5,31,00,000 హుండీ కానుకలు, 4,12,000 మంది లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. 2,55,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 4,051 మంది మెడికల్ ట్రీట్మెంట్ని పొందారు. ఇక ఈరోజు జూలై 17వ తారీఖున ప్రస్తుతానికి అన్ని కంపార్ట్మెంట్లో భక్తులు నిండి ఉండగా క్యూ లైన్ అనేది గోగర్భం డ్యామ్ వరకు కూడా భక్తులతో పొడిగించబడింది. అంటే దాదాపు 1 కిలోమీటర్ వరకే ఉన్నామండి. ఇక వీరందరికీ కూడా టికెట్ లేని వాళ్ళందరికీ కూడా 30 గంటలు దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నది. సర్వదర్శనం టోకెన్లు లేవు కాబట్టి ఈరోజు అసలు ఆ కాన్సెప్టే లేదు కాబట్టి ఫ్రీ లైన్లోకి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా మీ అందరికీ 30 గంటల పైనే దర్శనం పడుతుందండి. దయచేసి తెలుసుకోండి. ఇక 300-500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకు 6 నుంచి 8 గంటలు దర్శన సమయము పడుతుందండి. ఇక ఈరోజు ప్రస్తుతానికైతే చంటి పిల్లలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ, శ్రీవాణి ట్రస్టు ఈ దర్శనాలన్నీ ఉన్నాయి. ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ ద్వారా బ్రేక్ దర్శనాలు అయితే ఉండవు. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ సెక్షన్ అయితే చూడండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.